విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు బొత్స ఝాన్సీ గారు. ప్రస్తుతం నాతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీరు అన్నట్టుగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని అన్ని డెవలప్ చేసిందా? కేవలం ఉద్దానంకే కాకుండా ఇంక చుట్టుపక్కల ఉండే పక్కనున్న స్టేట్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చి బయటికి కనిపిస్తోంది, వినిపిస్తోంది. బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్ కదా అన్న మాట మాట్లాడుతున్నారు. లోకల్కి నాన్ లోకల్కి తేడా ఏంటి నాకు ఇక్కడ అర్థం కాల. నాన్ లోకల్ అనే వాళ్ళకి అసలు విజయనగరం ఎప్పుడు జిల్లాగా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుంటే బాగుంటుంది. బొత్స ఫ్యామిలీ చేసిన అభివృద్ధి ఏమిటి అని అంటే ఏం చెప్పాలి? ఒక యూనిటీ అనే దాన్ని ఈ రోజు మేము తీసుకురాగలిగాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ ప్రైవేటైజేషన్ జరిగిందనే మచ్చ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ ఉంది. దాన్ని తుడుచుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, కానీ ఇంకా బురద వేస్తోంది అటు పక్కన ప్రతిపక్షం. ఒకటండి, ఈ రోజు నిజంగా అదే చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారిని ఆ స్టేజ్ లో చూస్తారు అందరూ, బొత్స ఝాన్సీ గారిని ఈ స్టేజ్ లో చూస్తారు. ఈవిడ బొత్స ఝాన్సీ గారు కూడా ఈక్వల్ టు బొత్స సత్యనారాయణ గారు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ప్రజలు చూసే చూపు బట్టి, విధానం బట్టి ఉంటుంది. ఆయన మీ అడుగుదాడల్లో వెళ్తున్నారు, మీరు ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నారు. ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. ఈ రాజకీయ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏదంటారు? నా రాజకీయంలో నేను ఎదుర్కొన్న సవాల్ అంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, కానీ కొన్ని సర్వేలు మాత్రం లేదు టీడీపీ గవర్నమెంట్ వస్తుందని అంటున్నారు. మీ అంచనాలు ఏంటి మీకున్న రాజకీయ అనుభవంలో? రాంగ్ ప్రిడిక్షన్. ఈవేళ ప్రధానంగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ అవసరం ఏముంది? రాజధాని ఎవరు అడిగారు మిమ్మల్ని ఇక్కడ రాజధాని తీసుకురామని? అమరావతి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రాజధానిని పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం, వాళ్ళు చేయడంలో మేధావులు వాళ్ళందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైజాగ్ మీరు ఎంపీగా ఎన్నుకున్న తర్వాత మీరు తీసుకొచ్చే ప్రత్యేకతలు ఏంటి? దానికి వాటిని విత్ ఇన్ ద టైంలో వచ్చేటట్టుగా చేయాలి. ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత